నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క తులా రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలో ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురువు యొక్క గోచార సంచారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలుంటాయి, మీ జీవితంలో ఎలాంటి మార్పులుంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఒక 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుందనమాట ఆల్గోరిథం అనేది మన వీడియోని. అండ్ ఈ యొక్క డేట్ కనుక ట్రాన్సిట్ డేట్ కనుక చూసుకుంటే ఆగస్ట్ 19 టు అక్టోబర్ 30. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఈ రోజు నుంచి మన విశ్వోదయ అస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, మీరు ఈ వీడియో చూసే టైంకి స్టార్ట్ అయిపోయింది కూడా. సో, నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎందుకని స్టార్ట్ చేయలేదు అంటే, ఒక క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అండ్ ఈ 2 ఇయర్స్ మొత్తం కూడా రీసెర్చ్ చేసి చూసుకున్న తర్వాత మంచి వాస్తు ఎక్స్పర్ట్స్‌ని ఫైండ్ ఔట్ చేయగలిగాను. అండ్ 15, 20 ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని ఫైండ్ ఔట్ చేసాం. అండ్ సో, వారి ద్వారా మీకు రియల్ టైమ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి రియల్ టైమ్ రెక్టిఫికేషన్స్, సొల్యూషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మీ షాప్, ఆఫీస్ ఆర్ హౌస్‌కి సంబంధించి ఎనీ వాస్తు డిఫెక్ట్స్ ఉన్నట్లుగా మీరు ఫీల్ అయితే గనక వాస్తు కన్సల్టేషన్ కోసం కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, ఇదొక చిన్న అప్డేట్. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి గనుక వెళ్తే, ముందుగా ఈ పారామీటర్స్ గనుక చూసుకుంటే, ఏ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననేది. సో, ఈ యొక్క గోచారం అనేది మీ తులా రాశి వారికి దశమ స్థానమైన కర్కాటక రాశిలో జరుగుతుందనమాట. సో, మొదటి పాయింట్ దశమ స్థానం. అండ్ ఆశ్లేష నక్షత్రం అనేది మీ నవమ వ్యయాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో జరుగుతుంది. అండ్ తృతీయ షష్ఠాధిపతి అయిన గురుడు ఉచ్చ స్థాన గోచారంలో జరుగుతుందనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే, మీ రికగ్నైజేషన్ అనమాట. సో, అంటే దశమ స్థానం అనేది మీ కీర్తి ప్రతిష్టలకి సంబంధించిన స్థానం. మీ పేరు ప్రతిష్టలు కావచ్చు, మీ యొక్క వృత్తిలో గ్రోత్ కావచ్చు, అన్నిటికి సంబంధించిన స్థానం దశమ స్థానం. ఈ యొక్క దశమ స్థానంలో గోచారం జరగడం వల్ల ఖచ్చితంగా నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది చాలా వరకు జరుగుతుంది. బాగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్‌లో మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అది కూడా ఫారెన్ ఆపర్చునిటీస్ అనమాట. ఎందువల్ల ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీ వ్యయ స్థానాధిపతి యొక్క బుధ నక్షత్రంలో మీ గురువు గోచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది వ్యయ స్థానం అనేది ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సూచిస్తుంది. మళ్ళీ నవమాధిపతి కూడా బుధుడే అవుతాడు. నవమ స్థానం అంటే కంప్లీట్‌గా ఈ యొక్క పర్పస్‌ఫుల్ ట్రావెల్స్ కానీ అండ్ ఒక మీనింగ్‌ఫుల్ విషయాలు కావచ్చు, లైఫ్‌లో పర్పస్ ఉన్న విషయాలు, సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం కానీ అంతా కూడా ఈ నవమ స్థానం సూచిస్తుంది. ఇట్లా ఈ కాంబినేషన్స్ అనేది రావడం మూలాన ఖచ్చితంగా ఫారిన్ జాబ్స్ కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉన్నా, జాబ్ రీలొకేషన్ కోసం ట్రై చేస్తున్నా, అంటే జాబ్ ప్లేస్ చేంజ్ అవ్వాలని కావచ్చు, రోల్ చేంజ్ అవ్వాలని కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ షిఫ్టింగ్ అండ్ జాబ్ చేంజ్ అంటారు కదా! సో, ఇట్లాంటివి ఏమన్నా చేయాలనుకుంటున్నా కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు సక్సెస్ ఉంటుంది. చాలా వరకు కలిసొస్తుంది కూడా. సో, మీరు ఏదన్నా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఈ ఆగస్ట్ 19 టు అక్టోబర్ 30 బిట్వీన్‌లో అవుతుంది. కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి. ఫారిన్ జాబ్స్‌కి చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్ అనమాట. అది ఎనీ కైండ్ ఆఫ్ ఫారిన్ వర్క్. మీరు వీసాస్‌కి కావచ్చు, పీఆర్స్‌కి కావచ్చు అండ్ ఇంకా ఫారిన్ జాబ్స్‌కి కావచ్చు, అప్లికేషన్స్ గానీ ఎనీథింగ్ అనమాట. సో, ఏ టు జెడ్ రిగార్డింగ్ ఫారిన్ కనెక్షన్స్ అండ్ ఫారిన్ జాబ్స్, ఫారిన్ పీపుల్ ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇవన్నీ కూడా. అండ్ సక్సెస్ అవుతుంది. అండ్ ఇది మేజర్ పాయింట్. మళ్ళీ ఇక్కడ దశమ స్థానం, కర్మస్థానం కూడా. సో, ఇక్కడ ఈ కర్మస్థానంలో ధర్మస్థానాధిపతి అయిన ధర్మకారకుడైన గురుడు గోచార సంచారం చేయడం వల్ల కెరియర్‌లో మెటీరియలైజేషన్ ఆఫ్ ఈవెంట్స్ అనేది చాలా వరకు జరుగుతాయి. అంటే ఎట్లా చెప్పాలంటే పాస్ట్‌లో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు గతంలో రావాల్సిన గుర్తింపు కావచ్చు, అవన్నీ కూడా చాలా బాగా వచ్చి మంచి గ్రోత్ అనేది కలుగుతుందనమాట మీకు కెరియర్‌లో అండ్ మీ లైఫ్‌లో తప్పకుండా. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు, లాకి సంబంధించిన ఫీల్డ్‌లో ఉన్నవారు అండ్ ఇంకా మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఫీల్డ్, అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రీస్‌లో ఉన్నవారు, ఇలాంటి వారికి ఆడిటింగ్, ముఖ్యంగా ఆడిటింగ్ అనమాట. సో, ఆశ్లేష నక్షత్రం అంటే ఈ లెక్కలు ఇవన్నీ కూడా సూచిస్తుంది కాబట్టి, సో, ఆడిటింగ్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వారికి చాలా వరకు గ్రోత్ ఉంటుంది. అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంకా ఈ యొక్క లాకి సంబంధించి ఈ జడ్జ్, లాయర్ ప్రొఫెషన్స్, ఇట్లా లా ప్రొఫెషన్స్‌లో ఉన్నవారు, అస్ట్రాలజీ ప్రొఫెషన్స్‌లో ఉన్నవారు వీరందరికి కూడా చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. చాలా వరకు మూవ్‌మెంట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఈ ఫీల్డ్స్‌లో ఉంటే గనుక మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఈ టైం పీరియడ్‌లో. అవన్నీ కూడా బాగా గ్రాబ్ చేసుకోండి. అవన్నీ కూడా బాగా యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకోవడానికి, పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్‌ని క్యారీ చేయడానికి ఇది బెస్ట్ టైం పీరియడ్. ఇది సరైన సమయం అనమాట. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క భావం యొక్క కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ అన్ని యూజ్ చేస్తే గనక మీకు తృతీయ షష్ఠాధిపతి గురుడు నవమ వ్యయాధిపతి అయిన బుధ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. ఓకే. ఇది మేజర్ పాయింట్ మీ జన్మ రాశి నుంచి చూసేది. ఇప్పుడు కొంచెం డీప్ లేయర్‌లోకి వెళ్తున్నా. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నా.
అండ్ మీకు ఈ పాయింట్ అర్థమైతే వినండి, లేదా 10 సెకండ్స్ స్కిప్ చేసి ఫైనల్ రిజల్ట్ వినండి. సో అండ్ తృతీయ షష్ఠ స్థానాల నుంచి చూసుకుంటే షష్టం నుంచి చతుర్థ సప్తమాధిపతి అనే నక్షత్రంలోకి వెళ్తున్నాడు. తృతీయం నుంచి సప్తమ దశమాధిపతి అనే నక్షత్రంలోకి వెళ్తున్నాడు. ఆ ప్లేస్మెంట్స్ నుంచి తృతీయం నుంచి అష్టమం, షష్టం నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, లిటిగేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ ఏదన్నా ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో కానీ, అండ్ ఇంకా ఏమొస్తాయి ఇక్కడ హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అనమాట. హెల్త్ ఇష్యూస్లో ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వారికి కానీ చాలా మంచి హీలింగ్ అనేది ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. ముఖ్యంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అని కనుక చూసుకుంటే, ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్, ఈ డైటరీ ప్రాబ్లమ్స్, ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసుకోలేక ఇబ్బందులు పడడం కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, లెగ్స్కి సంబంధించి కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అండ్ ఈ యొక్క ఆర్థరైటిస్, నెఫ్రైటిస్, వినీరియల్ డిసీజెస్, అండ్ ఇంకా ఈ యొక్క జాండీస్, ఇలాంటి వాటికి సంబంధించిన ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారందరికీ ఈ టైం పీరియడ్లో చాలా మంచి హీలింగ్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంచిగా నయం అవ్వడం అనేది ఉంటుంది. అండ్ ఇంకొక కండిషన్స్లో బ్యాక్ ప్రాబ్లమ్ని కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. కోర్టు కేసెస్, లిటిగేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క తృతీయ స్థానం నుంచి అష్టమ స్థానం కాబట్టి ఈ టైం పీరియడ్లో మీరు ఏదన్నా స్కిల్ సెట్ని కనుక నేర్చుకుంటే ఆ స్కిల్ సెట్ ద్వారా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేంత సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మీరు ఏ ఫీల్డ్లో ఉండండి. సో ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ అనుకోండి, మీరు ఇప్పుడే ఫ్రెషర్గా వచ్చారు, బిగినర్గా వచ్చారు. సో ఇంకేదైనా మీ కెరియర్ని అప్స్కిల్ చేసుకోవడానికి మీరు ఏదైనా పైథాన్ కోర్స్, జావా కోర్స్, ఎస్క్యూఎల్ కోర్స్ ఏదో ఒకటి కనుక ఈ టైం పీరియడ్లో మీరు ఏదో ఒక దాంట్లో దూరిపోయారు, ఈ ఆగస్ట్ 19 అక్టోబర్ 30 బిట్వీన్ ఏదో ఒక దాంట్లో స్టార్ట్ చేసి దూరిపోయారంటే ఖచ్చితంగా అది మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. కొంతవరకైనా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది తప్పకుండా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టైం పీరియడ్లో మీరు నేర్చుకునే స్కిల్స్ ఏవి వృధా అవ్వవు. ఖచ్చితంగా మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో గ్రోత్ని తీసుకొని వస్తాయన్నమాట. సో డెఫినెట్లీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ టైం పీరియడ్లో స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫీల్డ్కి రిలేటెడ్గా ఉన్న స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోండి. ఈ యొక్క ప్లేస్మెంట్ ద్వారా కాస్త నెగిటివ్ పాయింట్ కనుక చూసుకుంటే, నేను అప్పుడప్పుడు మధ్యలో సైడ్కి చూస్తూ ఉంటాను, మీరు అది పట్టించుకోకండి. ఎందుకంటే వీడియో రికార్డింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ మధ్య కాస్త మధ్యలో పాజ్ అయిపోతుంది వీడియో అనేది. అందుకే సైడ్ చూస్తూ అది చెక్ చేసుకుంటూ ఉంటా. చెప్పేస్తుంటే మళ్ళీ నేను చెప్పినంత రికార్డ్ వెళ్తే వేస్ట్ కదా, అందుకని సరే పట్టించుకోవద్దండి దాన్ని. అండ్ ఈ దీంట్లో ఇప్పుడు ఈ 3rd to 8th హౌస్ ట్రాన్సిషన్ వల్ల వచ్చే నెగిటివ్ పాయింట్ కనుక చూసుకుంటే, యంగర్ సిబ్లింగ్స్తో తొందరపాట్లు, మనస్పర్ధలు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటుతనం వల్ల తొందరపడి ఏదైనా మాట్లాడేసడం కానీ, ఏదైనా ఇట్లా చేయడం ద్వారా యంగర్ సిబ్లింగ్స్ అది కూడా కాస్త మనస్పర్ధలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి, వ్యవహరించండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ యొక్క ఆస్పెక్ట్స్కి సంబంధించి ప్రెడిక్షన్స్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ ఉంది. అది కనుక చూసుకుంటే, మీ ప్రాపర్టీ సేల్స్ అనమాట. అతి ముఖ్యంగా, ఎందుకంటే తృతీయ స్థానం అధిపతి అవుతున్నాడు. తృతీయ స్థానం అంటే ఏంటంటే చతుర్థం నుంచి వేస్తాను. చతుర్థం అంటే మీ పర్సనల్ అసెట్స్. సో పర్సనల్ అసెట్స్ నుంచి పర్సనల్ అసెట్స్ అనేది మీకు లాస్ అవ్వాలి లేదా అమ్ముడుపోవాలంటే తృతీయ స్థానం యాక్టివేట్ అవ్వాలి. అండ్ దశమ స్థానం మీ ఎదుటిన్న వ్యక్తికి చతుర్థ స్థానం అవుతుంది. అంటే మీరు ఇప్పుడు నాకు అమ్ముతున్నారు అనుకోండి, నేను మీకు 7,000, నాకు 4,000, మీ యొక్క 10,000 అవుతుంది అనమాట. అంటే కాంబినేషన్స్ ఉంటాయి. అర్థం కావచ్చు. ఫైనల్గా ప్రొడిక్షన్ వినండి. సో సింపుల్గా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అనేది సేల్ చేయాలనుకుంటూ ఉన్నా, లేదా ఇంకేదైనా ఇల్లు అమ్మాలనుకున్నా, ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా, ల్యాండ్ సేల్ చేయాలనుకున్నా, వెహికల్స్ని సేల్ చేసేసేయాలనుకున్నా, ఈ టైం పీరియడ్లో చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి. చాలా మంచి మంచి పార్టీస్, మంచి డీల్స్ అయితే కుదురుతాయి అన్నమాట. ఈ టైం పీరియడ్లో మీరు ఎక్కడ వాటిని వేస్ట్ చేసుకోకుండా యొక్క ఎనర్జీస్ని బాగా కరెక్ట్గా ఫ్లోలో పెట్టుకొని యూస్ చేసుకుంటే కనుక మంచి మంచి డీల్స్ అనేది క్లోజ్ చేసుకోగలుగుతారు. ఓకే. సో ఇది మేజర్. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకుంటే, ఆస్పెక్ట్స్ అనేది మీకు గురుడికి విశేష దృష్టిలు 5, 9 దృష్టి ఉండి ఉన్న పొజిషన్ అనేది మేజర్ పొజిషన్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ పొజిషన్ అవుతుంది. అక్కడి నుంచి 5, 9 దృష్టిల ద్వారా ట్రైనల్ పొజిషన్స్ అనేది ఏర్పడతాయి. అంటే ట్రైనల్ హౌస్ అంటే ఏంటంటే త్రికోణ స్థానం యొక్క పొజిషన్స్ ఏర్పడతాయి అనమాట. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా మంచి మంచి విషయాలను తీసుకొని వస్తాయి. అవి ఎలాంటివని కనుక చూసుకుంటే, గురుడి పంచమ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుంది, ఫస్ట్ మేజర్ పాయింట్. మళ్ళీ నవమ దృష్టి మీ యొక్క షష్ఠ స్థానం పైన ఉంటుంది. నెక్స్ట్ సాధారణ సప్తమ దృష్టి మీ చతుర్థ స్థానం పైన ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు చూద్దాం. సో దశమ స్థానము, ద్వితీయ స్థానము, షష్ఠ స్థానం 2, 6, 10 హౌసెస్ అనేది యాక్టివేట్ అయ్యాయి.
సో ఈ ట్రైనల్ ఆస్పెక్ట్ ద్వారా ఈ ఈ ఈ ట్రైనల్ హౌసెస్ అనేది యాక్టివేట్ అవ్వడం ద్వారా మీకు పర్టికులర్‌గా సెకండ్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ క్యాష్, హ్యాండ్ క్యాష్, క్యాష్ ఇన్‌ఫ్లో, బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ జనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే డబ్బు రావడం. 6,000 అంటే మీరు చేస్తున్న వర్క్స్ కానీ మీ ఆఫీస్ అండ్ ఐ మీన్ వర్క్ ప్లేస్ అనేది సూచిస్తుంది. 10,000 అంటే మీరు చేస్తున్న వృత్తి, మీ జీవనోపాధిని సూచిస్తుంది. ఈ 3 స్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన ఖచ్చితంగా కెరియర్‌లో 110% డెఫినెట్‌లీ అవకాశాలు బాగా వస్తాయి. ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి. సో, ఈ ఈ ట్రాన్సిట్‌లో కెరియర్‌లో వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకోలేదు అంటే ఇంత బ్యాడ్ లక్కీ పీపుల్ ఇంకెవరు ఉండరు అన్నమాట. మీ అంత బ్యాడ్ లక్కీ పీపుల్. సో, కాబట్టి ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో మంచి మంచి అవకాశాలొస్తాయి. సో, వాటిని యూజ్ చేసుకొని ప్రొక్రాస్టినేషన్ బద్ధకంతో, ఇంకేదో అతి ఆలోచనలతో ఇలా ఉండి మీరు ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఈ టైమ్ పీరియడ్‌లో వచ్చే అవకాశాలను బాగా యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎందుకంటే 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయంటే ఇవన్నీ కూడా ఈ యొక్క అర్ధ త్రికోణ స్థానాలనమాట. అర్ధ త్రికోణ స్థానాలు ఎప్పుడు కూడా మంచి డబ్బుని తీసుకొనొస్తాయి. అండ్ మంచి ఇన్‌కమ్‌ని, వెల్త్‌ని, ఒక పాత్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో, కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. నెక్స్ట్ ఇంకా సెకండ్ హౌస్ పైన ఇండివిడ్యువల్ ఆస్పెక్ట్ కనుక చూసుకుంటే అది కూడా ఆశ్లేష నక్షత్రం, వాక్కు కారకమైన బుధ నక్షత్రం నుంచి వస్తుంది కాబట్టి అది ఆశ్లేష నక్షత్రం అనేది స్నేక్ ఎనర్జీస్‌ని, సర్పెంట్ ఎనర్జీస్‌ని, కాలిక్యులేటివ్ ఎనర్జీస్‌ని కలిగి ఉంటుంది. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో మంచి కాలిక్యులేటివ్‌గా మాట్లాడడం కానీ, మీరు మాట్లాడితే అవతల వాళ్ళు చాలా బాగా అంటే మీకెట్లా చెప్పాలంటే ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడి కరెక్ట్‌గా ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పగలిగే ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది వస్తుందనమాట. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో మంచి కమ్యూనికేషన్ వస్తుంది. సో, కాబట్టి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. మంచి మంచి పీపుల్‌తో పరిచయాలు కూడా అవుతాయి. సోషల్ సర్కిల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులుంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా సెవెంత్ యాస్పెక్ట్ ఆన్ 4థ్ కనుక చూసుకుంటే మదర్ హెల్త్‌లో ఇష్యూస్ ఉంటే హీల్ అవుతుంది. అండ్ మీకేదన్నా మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ లైక్ మీకు ఎమోషనల్ ఇంబాలెన్సెస్ గానీ, అండ్ మానసిక ఒత్తిళ్ళు గానీ ఏమైనా ఎక్కువుంటే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అండ్ నవమ దృష్టి 6వ స్థానం పైన ఉండడం వల్ల ఖచ్చితంగా మీ రోజువారీ పనుల్లో కాస్త ప్రొకాస్టినేషన్ ఏమీ లేకుండా డిసిప్లైన్డ్‌గా హార్డ్ వర్క్ చేసే నేచర్, యాటిట్యూడ్ అండ్ ఆ యొక్క సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే. సో, ఇదొకటి. అండ్ ఇంకా 6వ స్థానం పైన దృష్టి ఉంది కాబట్టి లిటిగేషన్స్, ఈ కోర్ట్ కేస్ గానీ, లిటిగేషన్స్ గానీ ఇవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయన్నమాట. సో, ఇంతకుముందు కూడా చెప్పాను. సో, ఇది మొత్తానికైతే. సో, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఎక్కువ టైం సాగదీయకూడదని నేను తక్కువ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. అసలు కొంచెం ఫాస్ట్‌గా చెప్పాను అని అనిపిస్తే గనుక వీడియోని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ చూడండి. మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. సో, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా మీరు ఉపయోగపెట్టుకొని ఈ టైం పీరియడ్‌లో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే గనక జస్ట్ ఈ ఫ్యూ మంత్స్ టైం పీరియడ్‌లోనే మీకు చాలా గ్రోత్ అనేది వస్తుంది. సో, గురుడి ఆశ్లేష నక్షత్ర ట్రాన్సిట్ అంత పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అన్నమాట. సో, ఇది ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇదన్నమాట ఈ వీడియోకైతే. మొత్తం చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చారనే ఫీలింగ్ నాకైతే ఉంది. సో, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వారికి అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా సరే షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే అల్గోరిథం ఇంకో 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుందన్నమాట వీడియోని. అలా చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదన్నా మన వీడియోలో ఉంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన ఛానల్‌కి హెల్ప్ అవుతుంది. అలా చేసినందువల్ల మీ యొక్క హోరోస్కోప్‌లో గురుడి కర్మ కూడా చాలా వరకు పాజిటివ్‌గా వెళ్ళి మీకు కూడా ఇలాంటి సహాయాలు ఎక్కడో ఒకడి నుంచి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో, ఈ లాజిక్ గనుక కనెక్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీరు అస్ట్రాలజీని గనక ఈ అత్యుత్సాహంతోనూ, భయంతోనూ కాకుండా ఒక గైడెన్స్ టూల్ లాగా, ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూస్తూ ఉంటే గనక మన సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సో, ఇలాంటి మంచి విలువైన వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా ఈ వాస్తుకు సంబంధించింది. సో, మన ఛానల్‌లో మన విశ్వద అస్ట్రాలజీలో ఇప్పటి నుంచి వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, మీ ఆఫీస్‌కి గానీ, షాప్స్‌కి గానీ, హౌస్‌కి కావచ్చు. సో, ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఆల్రెడీ బిల్ట్ అనమాట. ఆల్రెడీ బిల్డ్ చేసేసి వాటిలో రెక్టిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటున్న వారికేంటంటే కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మొత్తం అంతా కూడా క్లియర్ వాస్తు గైడెన్స్ ఇచ్చి కరెక్షన్స్ గానీ, అన్నీ కూడా రెమెడీస్ కావచ్చు. అండ్ ఆ యొక్క రెమెడీస్ అంటే మీకు సింపుల్ కరెక్షన్స్ అనమాట. కరెక్షన్స్ గానీ, రియల్ టైమ్ ఎక్స్‌ప్లనేషన్స్ గానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్న బెస్ట్ వాస్తు ఎక్స్‌పర్ట్స్ అయితే మన దగ్గర ప్రస్తుతం ఉన్నారు. సో, కనెక్ట్ అవ్వాలనుకుంటే గనుక మీరు సేమ్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇప్పటి నుంచి అస్ట్రాలజీ అండ్ వాస్తు కన్సల్టేషన్స్ రెండిటికి కూడా సో, కింద కనిపిస్తున్న సేమ్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇదన్నమాట ఈ వీడియోకైతే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.